కలెక్టరేట్ కార్యాలయంలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతోంది. ఇందులో భాగంగా ఇసుక ఉచితంగాను, ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే ఛార్జెస్ వేయడం జరుగుతోందని, దీనిని ఎవరైనా అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఉచిత ఇసుక పాలసీని అన్ని రకాలుగా పారదర్శకంగా ఇసుక సామాన్య మానవుడికి అందించే విధంగా ముందుకు తీసుకుని వెళ్లే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందన్నారు. ఎక్కడా ఇసుక దళారులకు తావు లేకుండా ఈ ఇసుక పాలసీ విధానాన్ని అమలు చేయడానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఈ విధి విధానాలను అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రాపర్ చెక్ పోస్ట్ ను కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. సర్ప్రైజ్ గా టాస్క్ ఫోర్స్ ని కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తో కూడా కలిసి ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. డెఫినెట్గా ఏవైతే ట్రాన్స్పోర్టేషన్ వస్తున్నటువంటి వెహికల్స్ ఉన్నాయో వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు అంటే వితౌట్ స్లిప్తో ఉన్న వాళ్ళు ఎవరు రాకుండా వాటిని గమనించడం జరుగుతుంది. అట్లాగే ప్రాపర్గా స్లిప్ ఎక్కడ తీస్తున్నారో అక్కడ నుంచి ఆ స్లిప్ పట్టుకుని వచ్చిన వాళ్ళని లైన్లో మనం అలౌ చేసేటట్టుగా ప్లాన్ చేస్తున్నాము. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఇవి అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 6 ఎవరైనా కూడా ఫ్రీ శాండ్ సంబంధించి పోలీస్ పరంగా ఆల్ ప్రివెంటివ్ మెజర్స్ అని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మాదిపాడు దగ్గర ఏదైతే ఉందో అక్కడ ప్రాపర్ చెక్ పోస్ట్ని కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. సర్ప్రైజ్గా టాస్క్ ఫోర్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కూడా కలిసి ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం మనకి ఒక శాండ్ పాలసీ త్వరలో తీసుకురాబోతుంది. ప్రస్తుతానికైతే మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ పాయింట్స్లో ఉన్నటువంటి శాండ్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కాకుండా ఉచితంగా ఇవ్వాలని నేను తీసుకుంది. దీంట్లో భాగంగా మన దగ్గర ఉన్నటువంటి శాండ్ డిపోస్లో ఒక 2 ప్లేస్లో మాత్రమే శాండ్ ఇంకా అవైలబుల్గా ఉంది. సో శాండ్లో కేవలం ఎక్స్కవేషన్ ఛార్జెస్ కానీ అలాగే స్టాచ్యుటరీగా మనం కట్టవలసిన సెస్సులు ఇవి మాత్రమే స్టాచ్యుటరీ ఆఫ్ ఛార్జెస్ మాత్రమే కలెక్ట్ చేస్తున్నాం. మన దగ్గర చూసుకుంటే ఉన్నటువంటి 2 పాయింట్స్లో ఒక టన్ను ఈ ఛార్జెస్ అంతా కలిపి ఒక టన్ను వచ్చేసి మనకి 192 రూపాయలు పడుతుంది. వీటితో పాటు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేది కస్టమర్ వారికి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో దాని ప్రకారం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ సిస్టంలో గతంలో కంటే మనకి తక్కువకి శాండ్ దొరుకుతుంది. అలాగే దీని మీద రెవెన్యూ షేర్ ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్కి వెళ్ళదు. అంటే పూర్తిగా స్టాచ్యుటరీగా ఏమైతే మనం ఛార్జెస్ ఎక్స్కవేషన్ చేసినందుకో లేకపోతే జిఎస్టీలో సెస్లు ఇలాంటివి మాత్రమే, సేల్ ట్యాక్స్ లాంటివి మాత్రమే మనం కస్టమర్ నుంచి తీసుకుంటున్నాము. మిగిలినంతా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి, డిస్టెన్స్ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటాము. సో దీంట్లో 2 పాయింట్లు అందరికీ మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, శాండ్ డిపోస్ దగ్గర ఉన్నటువంటి శాండ్ని ఒక పద్ధతి ప్రకారం టోకెన్ సిస్టమ్ అలాగే మన రసీదు సిస్టమ్ ద్వారా పెట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో